నమస్తే, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రో ఎడ్యుకేషన్. దిస్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇండియన్ మోడర్న్ హిస్టరీ సిరీస్ భాగంలో ఈరోజు మనం వీడియో 2 అనేది చూడబోతున్నాం. ఆల్రెడీ వీడియో 1 అనేది నేను చేశాను. సో ఈ వీడియో 2లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సేమ్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ అనేది ఆల్రెడీ చేశాను. సో దానికి ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకురావడం అని జరిగింది. సో డిస్కస్ చేద్దాం ఇంకా మంచిగా, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనేది మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనకి ఏదైతే మనకి పేపర్ 1 అండ్ అట్ ద సేమ్ టైం మనకి పేపర్ 2 అనేది మనకి హిస్టరీతో ఉంటుంది కాబట్టి సో పేపర్ 1లో చూడవచ్చు, పేపర్ 2లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అపేర్ అవుతాయి, ఓకేనా? మెయిన్గా మనకి పేపర్ 2లో చూసుకుంటే మనకి కాలమ్ 1 అంటే హిస్టరీ, అటు ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ అట్ ద సేమ్ టైం మోడర్న్ హిస్టరీ కూడా ఉంటుంది, ఓకేనా? మనకి దాదాపు 10 to 15 క్వశ్చన్స్ అనేవి మనకి మోడర్న్ హిస్టరీ నుంచి రావచ్చు పేపర్ 2లో, ఓకేనా? సో డోంట్ నెగ్లెక్ట్ మోడర్న్ హిస్టరీ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? రైట్. సో మీ యొక్క రివిజన్ పర్పస్ కోసం ఈజీ అవ్వడానికి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా? రైట్, ఓకేనా? నేను ఇంతకుముందు అనేది ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సో నేను అక్కడ ఒక చిన్న మిస్టేక్ చేయడం అని జరిగింది. ఆ మిస్టేక్ అనేది మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? రైట్, ఇక మొదలెడదామా? సో మన ఇండియాకి యూరోపియన్స్ రావడం అని స్టార్ట్ చేశారు. ఎందుకు? ఏదైతే కాన్స్టాంటినోపుల్ అనేది అరబ్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ట్రేడింగ్ అనేది వీళ్ళకి వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేకపోయింది అనమాట, ట్రేడింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో దాని తర్వాత ఈ యూరోపియన్స్ అనే వాళ్ళు వేరే రూట్ కనుక్కోవడం అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు ఇండియాని సీ ద్వారా వీళ్ళు రూట్ కనుక్కోవడం అని జరిగింది. అందులో చూసుకుంటే మనకి ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు రావడం అనేది జరిగింది. పోర్చుగీస్ తర్వాత ఎవరు వచ్చారు? డచ్ వాళ్ళు రావడం అని జరిగింది, వీళ్ళు నెదర్లాండ్స్, ఓకేనా? దాని తర్వాత డచ్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు రావడం అని జరిగింది, ఇంగ్లీష్. బ్రిటిష్ తర్వాత ఎవరు వచ్చారు? డేన్స్ రావడం అని జరిగింది. ఈ డేన్సే డెన్మార్క్ నుంచి రావడం అని జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ వాళ్ళు రావడం అని జరిగింది లాస్ట్కి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు వీడియోలో ఇక్కడ పోర్చుగీస్, బ్రిటిష్ అని చెప్పాను. సో కొంచెం చూసి ఇప్పుడు క్లియర్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు పోర్చుగీస్, దాని తర్వాత డచ్, బ్రిటిష్, డెయిన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ వాళ్ళు రావడం అని జరిగింది. సో పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ రావడం అని జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళే లాస్ట్ వెళ్ళిపోవడం అని జరిగింది విత్ ద ఆపరేషన్ విజయ్, ఓకేనా? ఏదైతే గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ చేపట్టిందో పోర్చుగీస్ వాళ్ళు లాస్ట్ వెళ్ళిపోవడం జరిగింది ఇండియా నుంచి. దాని తర్వాత డచ్ వాళ్ళు రావడం అని జరిగింది. సో వీళ్ళ యొక్క టైం లైన్ అని చూసుకుంటే పోర్చుగీస్ 1498లో వచ్చారు అండ్ డచ్ వాళ్ళు 1602లో వచ్చారు అండ్ బ్రిటిష్ వాళ్ళు చూసుకుంటే సో వీళ్ళు 1600లో వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక చార్టర్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకొని క్వీన్ ఎలిజబెత్ తర్వాత దాని తర్వాత 1608లో వీళ్ళు ఇండియాకి వచ్చి జహంగీర్ కోర్టులో పర్మిషన్ అడగడం జరుగుతుంది కోర్టుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఎవరు? డేన్స్ రావడం అని జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్కి ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే ఇందులో ముఖ్యంగా ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళే మెయిన్గా ఇండియాలో ట్రేడింగ్ అనేది చేయడానికి పోట్లాడుకోవడం అనేది జరిగిందంట. వార్స్ అనేది జరిగింది ముఖ్యంగా బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్. సో వీళ్ళ మధ్యనే ఎక్కువగా గొడవలు అనేవి జరిగేటి, వార్స్ అనేవి జరిగాయి అన్నమాట, ఓకేనా? ఏదైతే ట్రేడింగ్ అనేది చేశారో ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు. సో పోర్చుగీస్ వచ్చి ఏం చేశారు? ఇండియాలో ఉన్న ట్రేడ్స్ అనేవి సో వాళ్ళు ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ అని కొనుక్కొని అక్కడ యూరోప్ దగ్గరికి వెళ్ళి అక్కడ యూరోప్లో అమ్ముకొని సో ఎక్కువ ప్రాఫిట్ అనేది పొందుకునే వాళ్ళు అనమాట. సో ఇవన్నీ గమనించిన మిగతా యూరోపియన్ కంట్రీస్ ఏం చేశాయి? ఇండియాకి రావడం స్టార్ట్ చేశాయి. ఇండియాకి రావడం స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ సుప్రమసీ అనేవి యూరోపియన్స్ అనే వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట. సో అటు బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు కొట్లాడుకోవడం అనేది జరిగిందనమాట, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇందులో భాగంగా వీళ్ళు తెచ్చిన పాలసీస్ కానీ గవర్నర్స్ కానీ అండ్ సేమ్ టైం కొంతమంది ట్రావెలర్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. సో అరైవల్ ఆఫ్ యూరోపియన్స్లో మీకు కొంచెం పర్సనాలిటీస్ ఎక్కువ ఉన్నారు కానీ మీకు రివిజన్ అనేది చేస్తే అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో మీకు ఈ రివిజన్ సెషన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేని తర్వాత ఏమేమి ఈవెంట్ అనేది కూడా మీకు ఉంటుంది కాబట్టి సో క్లియర్ నేను నేర్చుకుంటే మీకు హిస్టరీ అనేది ఈజీ అవుతుంది, ఓకేనా? రైట్, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో ఇది ఒకటి నేను తప్పు చెప్పాను, ఇక్కడ బ్రిటిష్ ఇక్కడ చెప్పాను, ఇక్కడ డచ్ ఇట్ చెప్పడం అని జరిగింది. సో ఒకసారి చూసుకోండి, ఓకేనా? రైట్, ఇది క్లియర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
చూడండి, హూ అమంగ్ us was related to the blue water policy which aimed to make European power as a master of Indian Ocean. సో బ్లూ వాటర్ పాలసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక పోర్చుగీస్ గవర్నర్ ఇంట్రడ్యూస్ చేయడం అని జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే వాస్కో డి గామా, ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా, అల్ఫాన్సో డి ఆల్బర్కుర్క్, నిండో డా కన్హా. ఓకేనా. సో ఏదైతే పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాకి ఫస్ట్ రావడం అని జరిగిందో, సో అందులో చూసుకుంటే మనకి ఫస్ట్ ఎర్లీ ఎఫర్ట్స్ ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రిన్సీ హెన్రీ సో తినే ఫస్ట్ ఇండియాకి మనం సీ రూట్ కనుక్కోవాలని ఫస్ట్ ఎర్లీ ఎఫర్ట్ పెట్టడం అని జరిగింది. అందుకే తినని హెన్రీ ది నావిగేటర్ అని కూడా అంటారు. ఓకేనా. దాని తర్వాత మనకి బర్తలోజీమస్ అనే పర్సన్ కూడా మనకి ట్రై చేయడం అని జరుగుతుంది. బర్తలోజీమస్ కానీ ఎక్కడికి వస్తాడు, తను ఆఫ్రికా ఉన్న కేప్ ఆఫ్ గుడోకి రావడమే జరుగుతుంది. కానీ ఇండియాకి వస్తాడా, ఇండియాకి రాడు. కాకపోతే దాని తర్వాత వచ్చిన పర్సన్ ఎవరు, వాస్కో డి గామా అనమాట. సో వాస్కో డి గామా ఎక్కడైతే బర్తలోడిమస్ కేప్ ఆఫ్ గుడ్కి వచ్చాడో తను అక్కడికి రావడం జరుగుతుంది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్దుల్ మజీద్ తిను ఒక గుజరాత్ ట్రేడర్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్దుల్ మజీద్ వాస్కో డి గామా ఎక్కడికి రావడం అని జరిగింది, వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ కాలికట్కి రావడం అని జరిగింది, ఇండియాకి రావడం అని జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో తనకి రీచ్ అయిన షిప్ పేరు అంటే ఏ షిప్లో తను రీచ్ అయ్యాడంటే దానికి నేమ్ ఉంది సౌత్ గ్యాబ్రియల్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ప్రిన్స్ హెన్రీ అనే పర్సన్ ఎర్లీ ఎఫెక్ట్ అని పెట్టడం అని జరిగింది సీ రూట్ కనుక్కోవడానికి. దాని తర్వాత బర్తలోడిమస్ కూడా సీ రూట్ని కనుక్కోవడానికి తిని ఎక్స్ప్లోర్ చేయడం అని జరిగింది. కానీ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి వచ్చి తను అక్కడనే ఆగిపోవడం అని జరుగుతుంది, కానీ ఇండియాకి రీచ్ అవ్వడు. దాని తర్వాత వాస్కో డి గామా కూడా మనకి లిస్బాన్ నుంచి స్టార్ట్ అవ్వడం అని జరుగుతుంది. లిస్బాన్ నుంచి స్టార్ట్ అయ్యి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి రావడం అని జరుగుతుంది. సో అక్కడ మనకి ఒక గుజరాత్ ట్రేడర్ ఉంటాడు, తను అబ్దుల్ మజీద్ అనే పర్సన్. సో తిన హెల్ప్ తీసుకొని వాస్కో డి గామా ఎక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది, ఇండియాలో ఉన్న కాలికట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు 1498లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తను ఏ షిప్లో తను రీచ్ అయ్యాడు, సౌత్ గ్యాబ్రియల్ అనే షిప్లో తను రీచ్ అయ్యాడు. సో హీ ఈజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు రీచ్ ఇండియా బై సీ. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి వాస్కో డి గామా. సో తిని ఏం చేస్తాడు, సో ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న రా మెటీరియల్స్ కానీ స్పైసెస్ కానీ అవన్నీ కొనుక్కొని యూరోప్ కంట్రీకి తీసుకుపోయి 60 times తన ప్రాఫిట్ అని పొందడం అని జరిగిందని మనం చదువుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాస్కో డి గామా ఎటువంటి బ్లూ వాటర్ పాలసీ తోటి రిలేషన్లో లేడు కాబట్టి సో వాస్కో డి గామా అనేది మనకి పక్కకు పెట్టేయచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా. సో ఓకేనా. సో మనకి ఏదైతే యూరోపియన్స్ వచ్చి ఇండియాలో మనకి యాక్టివిటీస్ అనేవి ఎక్కువ చేయడం అని జరిగిందో ఆ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేయడానికి కింగ్ ఆఫ్ పోర్చుగల్ ఏం చేశాడు, సో ఇండియాలో మీరు కొంతమంది గవర్నర్స్ని చెప్పాలని చెప్పి కొంతమంది గవర్నర్స్ని అపాయింట్ చేయడం అని జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే మనకి ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా మనకి ఫస్ట్ పర్సన్ అనమాట. ఓకేనా. సో ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఎవరు, ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తినే మనకి బ్లూ వాటర్ పాలసీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బ్లూ వాటర్ పాలసీ ఏంటంటే మన ఫ్యాక్టరీస్ కట్టడము, ల్యాండ్ మీద మనము పవర్ తెచ్చుకోవడమో లేకపోతే ఫోర్ట్స్ కట్టడమో కాదు, మనం వాటర్ మీద సుప్రీమసీ అనేది తెచ్చుకోవాలి. మన ట్రేడింగ్ అనేది అరబ్స్ని డామినేషన్ చేయాలంటే వాటర్ మీద మనం పవర్గా ఎదగాలని చెప్పి ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా పర్సన్ ఏం చేశాడు, బ్లూ వాటర్ పాలసీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో అందులో భాగంగా ఎందుకు యాజ్ ఎ యూరోపియన్ పవర్, యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఇండియన్ ఓషన్గా ఉండడానికి తిను బ్లూ వాటర్ పాలసీ అనేది తీసుకురావడం అని జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హీ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ద పోర్చుగీస్. గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా. సో ఇక్కడ మనకి బి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ ఆప్షన్ ఆల్ఫాన్సో డి ఆల్బర్కుర్క్ కూడా చూద్దాము. తిను కూడా మనకి పోర్చుగీస్ ఒక గవర్నర్ అన్నమాట, సెకండ్ గవర్నర్. ఓకేనా. ఆల్ఫాన్సో డి ఆల్బర్కుర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్రాన్సిస్కో డి ఆల్మీడియా అనే టైం లైన్ చూసుకుంటే 1505 నుంచి 1509 వరకు ఉండడం అని జరుగుతుంది. దాని తర్వాత ఆల్ఫాన్సో డి ఆల్మీడియా ఒక టైం లైన్ ఏంటి, 1509 నుంచి 1515 వరకు ఉండడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఎవరైతే ఈ ఆల్ఫాన్సో డి ఆల్బర్కుర్క్ ఉన్నారో హీ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఎందుకంటే తినకాలంలోనే మనకేం జరుగుతుంది, దియు అండ్ గోవా అనేది అక్వైర్ చేసుకోవడం అని జరుగుతుంది. ఓకేనా. సో దియు అనేది 1509లో తిని అక్వైర్ చేసుకుంటే గోవాని 1510లో అక్వైర్ చేసుకోవడం అని జరుగుతుంది. దీని ద్వారా పోర్చుగీస్ ఒక ఫస్ట్ విక్టరీ అనేది చూసుకోవచ్చు. దాని తర్వాత పోర్చుగీస్ అనే వాళ్ళ పవర్ అనేది వీళ్ళు ఇంకా సుప్రమసీ అని చెందింది. ఓకేనా. ఇంకా స్ట్రెంగ్త్ అని చేయడం అని జరిగింది. సో తినకాలంలోనే ఇంకా ఏం చేశాడంటే, సో
ఇండియన్ ఉమెన్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేయడం అని జరిగింది. సో ఇండియా ఈజ్ అవర్ హోమ్, సో మన ఇండియన్ ఉమెన్ కూడా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి తిను ఎంకరేజ్ చేయడం అని జరిగింది. తను అలాగే గోవాలో తిను సతీ సిస్టమ్ అనేది అబాలిష్ చేయడం అని కూడా చేశాడనమాట. సతీ సిస్టమ్ ఏదైతే ఉందో సతీ సిస్టమ్ని కూడా అబాలిష్ చేయడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? అల్ఫాన్సో డి ఆల్బుర్క్విర్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఓకేనా, హీఈస్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. ఓకేనా, అర్థమైందా? అండ్ నెక్స్ట్ నిండో డా కన్హా కూడా తిను పోర్చుగీస్ యొక్క గవర్నర్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫ్రాన్సిస్కో డి అల్మీడియా, అల్ఫాన్సో డి ఆల్బుర్క్విర్క్, అండ్ థర్డ్ పర్సన్ ఎవరు మనకి వచ్చిన గవర్నర్ ఎవరు? నీనో ద కన్హా. ఓకేనా, తిని ఒక టైం లైన్ వచ్చేసి 1529 నుంచి 1538 వరకు ఉండడం అని జరిగింది. సో ఏదైతే మనకి ఫ్రాన్సిస్కో జి అల్మీడియా అనే పర్సన్ మనకి పోర్చుగీస్ గవర్నర్గా అపాయింట్ చేసినప్పుడు ఏం చేశాడంటే తిను కోచిన్ ఏరియాని తిని హెడ్ క్వార్టర్ చేసుకోవడం అని జరిగింది. ఓకేనా, కోచిన్ ఏరియాని. సో ఏదైతే ఫ్రాన్సిస్కో జి అల్మీడా కోచిన్గా హెడ్ క్వార్టర్ చేసుకొని ఉన్నాడో ఇప్పుడు నిండో డి కన్హా ఏం చేశాడు? సో ఈ కోచిన్ నుంచి తిను చేంజ్ చేసుకోవడం అని జరిగింది గోవాకి. ఓకేనా, గోవాకి తిను హెడ్ క్వార్టర్ అనేది చేసుకోవడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక్కొక్క పర్సనాలిటీ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ ఇట్లా కొన్ని డెవలప్మెంట్స్ అని జరిగాయి కాబట్టి అవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏదైతే మనకి ఫ్రాన్సిస్కో జి అల్మీడియా అనే పర్సన్ కోచిన్ హెడ్ క్వార్టర్ చేసుకుని ఉన్నాడో నిన్నో డి కన్హా దగ్గర ఏం చేశాడు? ఈ హెడ్ క్వార్టర్ని గోవాకి షిఫ్ట్ చేయడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ గవర్నర్స్ అన్నమాట. ఫ్రాన్సిస్కో జి అల్మీడియా, అల్ఫాన్సో డి ఆల్బుర్క్విర్క్, నిన్నో డి కన్హా, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో పర్సన్ కూడా ఉంటారు, అల్ఫాన్సో డి డిజౌజా కూడా. ఓకేనా, అది వేరే అయిన పర్సన్ గవర్నర్ కూడా. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్ అనేది మీకు క్లియర్ అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? బ్లూ వాటర్ పాలసీ రిలేటెడ్ ఉన్న పర్సన్ ఎవరు? ఫ్రాన్సిస్కో జి అల్మీడియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ బ్యాటిల్స్ అండ్ పవర్స్ among which it was fought. సో బ్యాటిల్ ఆఫ్ వండివాష్, బ్యాటిల్ ఆఫ్ విదారా, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇది ఎవరెవరి మధ్య జరిగిందని చూద్దాం. ఓకేనా, సో బ్యాటిల్ ఆఫ్ వండివాష్ మీకు తెలియాలంటే సో మనకి బ్రిటిష్ కాంక్వెస్ట్ ఇన్ ఇండియా అని తెలవాలి. సో బ్రిటిష్ కాంక్వెస్ట్ ఎలా మొదలైంది? సో మనకి ఎలాగైతే మనకి యూరోపియన్స్ అనేవాళ్ళు ఇండియాకి రావడం అనేది జరిగిందో, లైక్ పోర్చుగీస్, డచ్ అండ్ ద బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. సో దాని తర్వాత సుప్రీమసీ ఎవరి మధ్య కాంపిటీషన్ అనేది అయింది? బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య కాంపిటీషన్ అనేది పెరిగింది. దాని తర్వాత ఎవరైతే పోర్చుగీస్, డచ్ అండ్ డేన్స్ ఉన్నారో వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవడం అని జరిగింది. ఓకేనా, దాని తర్వాత బ్రిటిష్ అయితే ఫ్రెంచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుప్రీమసీ కోసం చాలా కాంపిటీషన్, చాలా వార్స్, అంటే ఈ ట్రేడ్ అనేది చాలా డిమాండ్ అనేది పెరిగిపోతుంది ఇంట్లో. సో ఇండియన్ ఇంటర్నల్ అఫైర్స్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడము అలా చేయడం అని జరిగింది. సో అందులో భాగంగా చూసుకుంటే మనకి బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆన్ ఇండియా చూసుకుంటే ఏదైతే ట్రేడ్ పర్పస్ కోసం వచ్చిందో బ్రిటిష్, ఇప్పుడు ఏం చేసింది? ఇండియాలో సుప్రమసీ కోసము స్టార్ట్ చేయడం అని చేసింది బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. కానీ ఇందులో ఎవరు ఓడిపోయారు? ఫ్రెంచ్ అనేది ఓడిపోవడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి కర్ణాటిక్ వార్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటిక్ వార్స్ అంటే ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ అనేది చూసుకుంటే అప్పుడు మనకి ఆర్కోట్ రీజన్ అనేది ఇక్కడ ఒకటి ఉండదు అనమాట, ఆర్కోట్ రీజన్. సో ఆర్కోట్ రీజన్లో ఇక్కడ మనకి ఇది కర్ణాటిక్ అని అంటారు, కర్ణాటిక్ ఆర్ ఆర్కోట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మొఘల్ రూల్ చూసుకుంటే మనకి 1707లో ఏమైంది? ఔరంగజేబు చనిపోవడం అని జరిగింది. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోయాడో దాని తర్వాత ఏమైంది? మొఘల్ ఎంపరర్స్ అన్న వీక్ అయిపోవడం అని జరిగింది. ఔరంగజేబు వరకే మనకి గ్రేట్ రూలర్స్ అనే వాళ్ళు ఉండాలి. అంటే మనకి టోటల్గా 19 రూలర్స్ ఉంటాయి. అందులో భాగంగా 6 రూలర్స్ అనే వాళ్ళు గ్రేట్ మొఘల్స్ అయితే మిగతా 13 రూలర్స్ అనే వాళ్ళు మనకి వీక్ రూలర్స్ అనమాట. ఎప్పుడైతే ఔరంగజేబు చనిపోవడం అని జరిగిందో అప్పటి నుంచి మొఘల్ డిసింటిగ్రేట్ జరగడం అని జరిగింది. అప్పుడు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఏం చేశారు? సో ఇంటర్నల్ అఫైర్స్లో వేలు పెట్టడం అనేది జరిగింది, ఇన్వాల్వ్ అవ్వడం అని జరిగింది. సో ఇలా జరుగుతున్న టైంలో ఏం చేశారు? ఇప్పుడు ఔరంగజేబ్ ఇది మొఘల్ ఎంపరర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? మిగతా ఇండిపెండెంట్ రూలర్స్ ఎవరున్నారో వాళ్ళ యొక్క కింగ్ వాళ్ళ యొక్క స్టేట్స్లో వాళ్ళు ఇండిపెండెంట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే నిజాం అనేది ఇప్పుడు 1724లో, అటు బెంగాల్ చూసుకుంటే బెంగాల్ కానీ, ఇటు చూసుకుంటే ఇటు ఆర్కోట్ రీజన్ కర్ణాటక కానీ వీళ్ళందరూ డిసింటిగ్రేట్ అయిపోయి మొఘల్ రూలర్ నుంచి డిసింటిగ్రేట్ అయిపోయి ఏం చేశారు? వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇండిపెండెంట్ ప్రకటించుకొని రూల్ చేయడం అని జరిగిందన్నమాట. అర్థమవుతుందా? సో ఇలా ఉన్న టైంలో
మనకి కర్ణాటిక్ వార్స్ అనేది జరుగుతుందన్నమాట. సో దీని గల మీకు బ్యాక్‌గ్రౌండ్ నేను క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఈ కర్ణాటిక్ ఆర్ ఆర్కోట్ అని కూడా అంటారు. దీని గురించి మీకు తెలియాలి. మీకు చెప్తాను క్లియర్‌గా, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు కర్ణాటిక్ అండ్ ఆర్కోట్. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇది మలబార్ కోస్ట్ ఉంటుంది కదా, దీన్ని ఆర్కోట్‌గా పిలిచేవారు. దీన్ని ఆనుకున్న మనకి తాంజావూర్ అని ఉండేది. సో ఏదైతే మనకి మరాఠా ఎంపైర్ ఉంటుందో తాను నుంచి ఇండిపెండెంట్ అయ్యి తిని ఇక్కడ ప్రకటించుకోవడం జరుగుతుంది. దీనికి మరాఠా సపోర్ట్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఈ ఆర్కోట్ రీజియన్లో ఎవరు ఉన్నారు? సాదుతుల్లా ఖాన్ మనకి సపరేట్గా మనకి ఇండిపెండెంట్గా మొఘల్ ఎంపైర్ నుంచి డిసింటిగ్రేట్ అయ్యి ఇండిపెండెంట్ ప్రకటించుకొని రూల్ చేయడం అని జరుగుతుంది. వాళ్ళ యొక్క సన్ మళ్ళీ రూల్లోకి రావడం అని జరిగింది. తన పేరు దోస్తాలి. తినకి సన్ ఇన్‌లా ఉండేవాడు. తిని ఒక అల్లుడు చాంద్ సాహెబ్. తన ఒక ఫ్రెండ్ ఎవరు? అన్వరుద్దీన్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఫ్రెంచ్ గవర్నర్ దూమస్ అనే పర్సన్ ఈ తాంజావూర్ కింగ్ని అక్వైర్ చేసుకుందామని వస్తాడనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అప్పుడు తినకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? దోస్తాలే అండ్ చాంద్ సాహెబ్ కూడా హెల్ప్ చేయడం అని జరుగుతుంది ఫ్రెంచ్ గవర్నర్కి. ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ వర్సెస్ ఎవరు జరుగుతుంది? తాంజావూర్ కింగ్కి జరగడం అని జరుగుతుంది. ఈ తాంజావూర్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? సాహు ఫోర్సెస్ అనమాట. సో మరాఠా పేష్వా ఎవరైతే ఉంటారో దీనికి సపోర్ట్ చేయడం అని జరుగుతుంది. సో దీన్నే బ్యాటిల్ ఆఫ్ దామల చెరువు అని అంటారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో తాంజావూర్ కింగ్ వాన్ అవ్వడం గెలవడం అని జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం దోస్తాలు ఎవరైతే ఉన్నారో ఈ దోస్తాలని టోటల్గా మర్డర్ చేయడం అని జరుగుతుంది. అండ్ చాంద్ సాబ్ ఎవరైతే ఉన్నారో తినని బేరార్కి తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అని జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చనిపోయిన తర్వాత వీళ్ళ యొక్క ఫ్రెండ్ అన్వరుద్దీన్ ఉన్నాడు కదా, ఒక అన్వరుద్దీన్ ఏం చేయడం జరుగుతుంది? కర్ణాటిక్కి దీనికి నవాబ్ అవడం అని జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, చూడండి. సో కర్ణాటిక్ ఆర్ ఆర్కోటిక్ గురించి చెప్తున్నాను. అందులో సాదుతుల్లా ఖాన్ రూల్ చేయడం జరుగుతుంది. మొఘల్ నుంచి డిసింటిగ్రేట్ అయ్యి దాని తర్వాత వాళ్ళ యొక్క సన్ దోస్త్ రూల్ థ్రోన్కి రావడం అని జరుగుతుంది. తనకి సన్ ఇన్‌లో ఉంటాడు చాంద్ సాహెబ్ అండ్ అట్ ద సేమ్ టైం తనకి ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్వరుద్దీన్. ఓకేనా? సో ఫ్రెంచ్ గవర్నర్ దూమస్ అనే పర్సన్ ఈ తాంజావూర్ కింగ్ని అక్వైర్ చేసుకుందామని వస్తాడనమాట. సో దూమస్కి హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు? ఈ దోస్తలి అండ్ అట్ ద సేమ్ టైం చాంద్ సాహెబ్. అండ్ దోస్తలి ఎవరు? అప్పటి యొక్క నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ అనమాట. నవాబ్ ఆఫ్ కర్ణాటిక్. అండ్ అట్ ద సేమ్ టైం తన యొక్క సన్ ఇన్ లా ఎవరు? చాంద్ సాహెబ్. వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ గవర్నర్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎవరి మధ్య జరుగుతుంది ఇది? తాంజావూర్ కింగ్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? సాహు ఫోర్సెస్ ఎవరైతే మరాఠా పేష్వా ఉంటారో తినికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ మధ్య వార్ జరుగుతుంది. దాని పేరే బ్యాటిల్ ఆఫ్ దామల్ చెరువు అంటారు. సో బ్యాటిల్ ఆఫ్ దామల్ చెరువులో ఎవరు గెలిచారు? సో తాంజావూర్ కింగ్ వీళ్ళు గెలవడం అని జరుగుతుంది. సో ఇటు చూసుకుంటే ఈ దోస్తల్లి దీంట్లో మర్డర్ చేయడం అని జరుగుతుంది, చనిపోతాడు. అండ్ చాంద్ సాహెబ్ ఎవరైతే ఉంటారో తినికి బేరాన్ని పట్టుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ గ్యాప్లో ఏం చేస్తారు? ఇప్పుడు కర్ణాటకలో నవాబ్ ఉన్నాడా? నవాబ్ లేడు. సో తన యొక్క ఫ్రెండ్ అన్వరుద్దీన్ ఎవరైతే ఉన్నారో తను నవాబ్గా ప్రకటించుకొని అక్కడ రూల్ చేయడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మనకి కర్ణాటిక్ వార్స్ అని మనకి టోటల్గా 3 జరగడం అని జరుగుతుంది. ఎప్పుడెప్పుడు? 1744 నుంచి 48 వరకు, అండ్ 1749 నుంచి 54 వరకు, అండ్ 1756 నుంచి 63 వరకు. సో ఈ వార్స్ తర్వాత బ్రిటిష్ పవర్ అనేది టోటల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఒక పారామిడ్ పవర్గా మారడం జరిగింది. సో బ్రిటిష్ అనేది ఒక పారామిడ్ పవర్గా మారడం జరిగింది ఇండియన్ సబ్ కాంటినెంట్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించింది ఇప్పుడు ఫస్ట్ కర్ణాటిక్ వార్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. చూడండి, ఫస్ట్ కర్ణాటిక్ వార్ ఎప్పుడు జరిగింది? 1744 నుంచి 48 వరకు జరిగింది. సో జరగడానికి గల రీజన్ ఏంటంటే ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్. సో ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ మనకి యూరోప్లో జరగడం జరుగుతుంది. సో అక్కడ మనకి ఎవరు రూల్ చేస్తున్నారంటే ఆస్ట్రియాని. సో అబ్స్బర్గ్ అనే పర్సన్ రూల్ చేయడం జరుగుతుంది. తను చనిపోయిన తర్వాత సో తనకి 2 డాటర్స్ ఉండడం జరిగింది. అందులో తెరిసా అనే ఒక పర్సన్ అనమాట. తెరిసా తన యొక్క డాక్టర్. సో ఇప్పుడు అబ్స్బర్గ్ చనిపోయిన తర్వాత అక్కడ తన యొక్క ఆ థ్రోన్ని తీసుకోవడానికి ఏం చేశారు? సో ఆ థ్రోన్ని అక్వైర్ చేసుకోవడానికి తెరిసా నేను ఫార్వర్డ్ రావడం అని జరిగింది అనమాట తెరిసాని. సో అబ్స్బర్గ్ తోటి క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్న ఫెడ్రిక్ II కూడా సో ఎందుకు అక్కడ ఎవరు ఏమంటారు మగవాళ్ళు లేరు కదా, సో నేను వెళ్ళి పరిపాలిస్తానని చెప్పి ఫెడ్రిక్ II రావడం అని కూడా జరిగింది. సో తెరిసా కూడా నాకు కావాలి త్రోన్ అని చెప్పి తిను ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ ఎవరి మధ్యలో జరిగింది? తెరిసా వర్సెస్ ఫెడ్రిక్ II మధ్యలో జరిగింది. అర్థమవుతుందా? తెరిసా వర్సెస్ ఫెడ్రిక్. సో ఇక్కడ తెరిసాకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? బ్రిటిష్
బ్రిటిష్ హెల్ప్ చేయడం అని జరిగింది. సో ఇక్కడ ఫ్రెంచ్కి హెల్ప్ చేసిన ఫెడరిక్ హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు? ఫ్రెంచ్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏదైతే మనకి ఇందాక కర్ణాటిక్ దగ్గర జరిగిందో అక్కడ మనకి నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ ఎవరు? అన్వరుద్దీన్ ఉండడం జరిగింది. సో అన్వరుద్దీన్ ఎవరికి సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ ఫ్రెంచ్తో పాటు ఇక్కడ అన్వరుద్దీన్ సపోర్ట్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్రిటిష్కి ఎవరు సపోర్ట్ చేయడం జరిగింది? బ్రిటిష్కి చాంద్ సాహెబ్ ఇక్కడ బ్రిటిష్కి ఏమో అన్వరుద్దీన్ సపోర్ట్ చేయడం అని జరిగింది అండ్ ఫ్రెంచ్కి చాంద్ సాహెబ్ సపోర్ట్ చేయడం అని జరిగింది. సో ఇప్పుడు ఇండియాకి ఎందుకు వచ్చింది సార్ అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి తెరీసా వర్సెస్ ఫెడ్రిక్ టూ వద్ద జరుగుతుందో అక్కడ ఎవరు? బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ అనమాట. సో ఈ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వార్స్ అనేవి ఎక్కడైతే బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కాలనీస్ ఉన్నాయో వేరే కంట్రీస్లో వేరే ప్లేసెస్లో కూడా అక్కడ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్యలో కొట్టుకోవడం అని స్టార్ట్ అవ్వడం అని జరిగిందనమాట. సో ఏం చేశాడు? ఇక్కడ బ్రిటిష్కి సంబంధించిన ఒక పర్సన్ ఏం చేశాడు? ఫ్రెంచ్ యొక్క షిప్స్ని వాళ్ళు నాశనం చేయడము, దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు మళ్ళీ బ్రిటిష్ మీద రిటాలియేటెడ్ అవ్వడము ఇదంతా జరిగింది. సో ఇందులో భాగంగా మన ఇండియాలో చూసుకుంటే ఇండియాలో ఇక్కడ బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? ఎవరైతే మనకి దోస్తలి చనిపోవడం అని జరిగింది. దోస్తలి చనిపోయిన తర్వాత చాంద్ సాహెబ్ని మనకి జైలుకి పట్టుకెళ్ళడం జరిగింది మరాఠా వాళ్ళు. అప్పుడు అన్వరుద్దీన్ మనకి నవాబ్ ఆఫ్ కర్ణాటిక్గా ఉండడం అని జరిగింది చెప్పాను కదా. ఇప్పుడు దాని తర్వాత చాంద్ సాహెబ్ మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత సో నాకు కావాలి త్రోన్ అని చెప్పి అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళకి సపోర్ట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇందులో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది, రైట్. సో దీన్నే మనకి బ్యాటిల్ ఆఫ్ శాంతం అని అంటారు. బ్యాటిల్ ఆఫ్ శాంతం ఆర్ అడియార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదే ఫస్ట్ కర్ణాటిక్ వార్. సో ఇది ఏ ట్రీటీ తోటి ఎండ్ అయిందని చెప్పాలంటే ఐక్స్లా చాప్లే. ఎప్పుడైంది ఇది? 1748లో జరగమని జరిగింది. ఏదైతే ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ అనేది ఐక్స్లా చాప్లేతో ఎండ్ అయిందో అదే టైం కర్ణాటిక్ వార్ 1 ఏదైతే ఉందో ఐక్స్లా చాప్లే ట్రీటీ తోటి ఎండ్ అవ్వడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్పేది. సో బ్రిటిష్ ఫ్రెంచ్ ఎక్కడైతే ఆస్ట్రియా వారు సక్సెషన్లో కొట్టుకున్నాయో అట్ ద సేమ్ టైం ఇండియా కాలనీస్లో కూడా బ్రిటిష్ అయిన ఫ్రెంచ్కి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు వార్లోకి దిగడం అని జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్ హెల్ప్ చేసిన పర్సన్ ఎవరంటే అన్వరుద్దీన్, ఇక్కడ ఫ్రెంచ్కి సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరంటే చాంద్ సాహెబ్. సో ఇక్కడ అన్వరుద్దీన్ ఆల్రెడీ మనకి కర్ణాటిక్కి నవాబ్గా ఉండడం అని జరిగింది. చాంద్ సాహెబ్ ఎవరు? చాంద్ సాహెబ్ ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ద దోస్తలి చనిపోయాడు. సో అందుకు అన్వరుద్దీన్ అవ్వాలని చెప్పి తిని కూడా నాకు త్రోన్ కావాలని చెప్పి అక్కడ ఫ్రెంచ్కి సపోర్ట్ చేయడం అని జరిగింది. సో ఇది అర్థమైందా మీకు? రైట్ నాన్న. సో ఎప్పుడు జరిగింది, దాని గల రీజన్ ఏంటి, దాని గల ట్రీటీ ఏంటి అండ్ ఎవరెవరి మధ్య జరిగింది, ఓకేనా? ఇది నేర్చుకుంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ మనకి కర్ణాటక వార్ చూసుకుంటే ఇది ఎప్పుడు జరిగింది? 1749 నుంచి 1754 జరగడం జరిగింది. సో దేని రీజన్ ఏంటి? వార్ ఆఫ్ సక్సెషన్ ఇన్ హైదరాబాద్ స్టేట్. సో హైదరాబాద్ స్టేట్ అనేది 1707 తర్వాత ఔరంగజేబ్ డెత్ తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ అనేది 1724లో ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేసుకోవడం అని జరిగింది. ఎవరు? నిజాం ఉల్ ముల్క్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అసబ్జాయి కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది నిజాం ఉల్ ముల్క్, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు డిసింటిగ్రేట్ ఫ్రమ్ ద మొఘల్ ఎంపరర్ అండ్ టు డిక్లేర్ యాజ్ ఎ ఇండిపెండెంట్ స్టేట్. ఎప్పుడు? 1724లో చేయడం జరిగింది. సో నిజాం చనిపోయిన తర్వాత వీళ్ళు వార్ ఆఫ్ సక్సెషన్ జరగడం జరిగింది. సో ఎవరైతే సన్ ఉన్నారో నాజర్ జంగ్ మధ్య, అలాగే తిని ఒక గ్రాండ్ సన్ మధ్య ముజఫర్ జంగ్ మధ్య, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా నాజర్ జంగ్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరంటే బ్రిటిష్. సో ముజఫర్ జంగ్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? డూప్లెక్స్ అంటే ఫ్రెంచ్ సంబంధించిన గవర్నర్. సో అలాగే బ్రిటిష్తో పాటు ఇంకొక పర్సన్ కూడా హెల్ప్ చేశారు. ఎవరు? చెప్పాను కదా, అన్వరుద్దీన్. సో అన్వరుద్దీన్ కూడా ఉండడం అని జరిగింది. ఎవరైతే నవాబ్ ఆఫ్ మనకి ఆర్కోట్ ఉన్నారో. సో అట్ ద సేమ్ టైం మనకి ఫ్రెంచ్ దానికి సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు? చాంద్ సాహెబ్. సో తిను కూడా నాకు ఆర్కోట్ కావాలని చెప్పేసి తను చెప్పడం అని జరిగింది, ఓకేనా? సో నవాబ్గా నేను ఉంటాను, నాకు కూడా త్రోన్ కావాలని చెప్పి తిని రావడం జరిగింది, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఏం జరిగిందంటే అన్వరుద్దీన్ని టోటల్గా మర్డర్ చేయడం అని జరిగింది. దాని తర్వాత చాంద్ సాహెబ్ని నవాబ్ ఆఫ్ బెంగాల్గా ప్రకటించడం అని జరిగింది. బెంగాల్ ఉన్న నవాబ్ ఆఫ్ ఆర్కోటిక్ అంటే కర్ణాటిక్, నవాబ్ ఆర్కోటర్ కర్ణాటిక్గా తిన్ని పెట్టడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇందులో నాజర్ జంగ్ని కూడా చంపడం అని జరిగింది. అప్పుడు ముజఫర్ జంగ్ని తిన్ని హైదరాబాద్ స్టేట్ రూలర్గా పెట్టడం అని జరిగింది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దాని తర్వాత ముజఫర్ జంగ్ని కూడా ఒక పర్సన్ని మర్డర్ చేయడం అని జరుగుతుంది. మర్డర్ చేసి మళ్ళీ ఎవరు వచ్చారు? సో సాలాబత్
సో మనకి ఏదైతే హైదరాబాద్ స్టేట్ చదువుంటారో మీకు అర్థమైపోతుంది. హైదరాబాద్ స్టేట్‌కి మళ్ళీ సాలాబత్ జంగ్ అనే పర్సన్ మళ్ళీ కొత్త రూలర్ రావడం అని జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేయడం అని జరుగుతుంది. అప్పుడే ఒక పర్సన్ రావడం అని జరుగుతుంది. తను ఎవరంటే రాబర్ట్ క్లైవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఎవరు? రాబర్ట్ క్లైవ్. సో తిను ఒక 500 ఫోర్సెస్‌తో రావడం అని జరిగింది. 500 ఫోర్సెస్‌తో వచ్చి ఏం చేశాడు? అక్కడ ఆర్కోట్ రీజియన్ ఏదైతే ఉందో కర్ణాటకని మొత్తం అటాక్ చేయడం అని జరిగింది. అటాక్ చేసేసి చాంద్ సాహెబ్ని మొత్తం చంపేయడం అని జరిగిందనమాట. తినని చంపేసి తినని ఆ ఆర్కోటిక్ రీజియన్ని టోటల్గా అక్వైర్ చేసుకోవడం అని జరుగుతుంది. అందుకే తినని హీరో ఆఫ్ ఆర్కోట్ అని కూడా అంటారు. రాబర్ట్ క్లైవ్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ బ్రిటిష్ గెలవడం అని జరిగింది. సో ఏదైతే మనకి డూప్లెక్స్ ఉన్నాడో ఫ్రెంచ్ పర్సన్, సో ఇక్కడ ఓడిపోయానని చెప్పి తినని ఫ్రెంచ్కి పిలవడం అని జరిగింది. పిలిచేసిన తర్వాత ఒక కొత్త గవర్నర్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఈ కర్ణాటక వార్ తర్వాత ఏం జరిగిందంటే సాలాబత్ జంగ్ ఎవరైతే ఉన్నారో సాలాబత్ జంగ్ని రూలర్గా ఉండడం అని జరిగింది హైదరాబాద్ స్టేట్కి. అండ్ మొహమ్మద్ అలీ ఎవరైతే ఉన్నారో హీరో ఆఫ్ ఆర్కాట్గా పెట్టడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తినే మొహమ్మద్ అలీ ఎవరంటే సన్ ఆఫ్ అన్వరుద్దీన్ ఇక్కడ చెప్పేశారు కదా మొహమ్మద్ అలీ. సో మొహమ్మద్ అలీ ఎవరు? ఇది సన్ ఆఫ్ అన్వరుద్దీన్. సో తన్ని నవాబ్ ఆఫ్ ఆర్కాటిక్గా పెట్టడం అని జరిగింది. అండ్ ఇక్కడ ట్రీటీ ఆఫ్ పుడుచేరి అని జరగడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కర్ణాటిక్ వార్ 2 అనేది ఏ ట్రీటీతో ఎండ్ అవ్వడం జరిగింది? ట్రీటీ ఆఫ్ పుడుచేరి. ఇది ఎప్పుడు జరిగింది? 1749 నుంచి 54 జరిగింది. ఇది వార్ ఆఫ్ సక్సెషన్ ఎక్కడ? హైదరాబాద్ స్టేట్లో. నిజాము 1707లో మనకి ఏదైతే ఔరంగజేబ్ చనిపోవడం జరిగిందో 1724లో హైదరాబాద్ స్టేట్ని ఇండిపెండెంట్ ప్రకటించుకుని నిజాముల్ ముల్క్ అక్కడ అసఫ్జాయి కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత తన సన్ అండ్ గ్రాండ్ సన్ మధ్య వార్ ఆఫ్ సక్సెషన్ అయింది. సో నజర్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బ్రిటిష్ నుంచి హెల్ప్ చేసుకున్నాడు. బ్రిటిష్కి హెల్ప్ చేసిన పర్సన్ అన్వరుద్దీన్. ఇక్కడ ముజాఫర్ జంగ్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? డూప్లెక్స్, అంటే ఫ్రెంచ్ గవర్నర్ అనమాట. సో అలాగే దీనికి హెల్ప్ చేసిన పర్సన్ చాంద్ సాహెబ్. సో ఇందులో భాగంగా నాజర్ జంగ్ని చంపేశారు, అన్వరుద్దీన్ని చంపేశారు. అట్ ద సేమ్ టైం ముజాఫర్ జంగ్ని హైదరాబాద్ స్టేట్గా అక్కడ ప్రకటిస్తారు. అండ్ చాంద్ సాహెబ్ని నవాబ్ ఆఫ్ ఆర్కోటిక్గా పెట్టడం జరుగుతుంది. సో అప్పుడు సో ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకు ఛాన్స్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ముజాఫర్ జంగ్ని చంపేసి దాని తర్వాత సాలాబత్ జంగ్ హైదరాబాద్ స్టేట్ రూలర్గా తన్ని పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత చాంద్ సాహెబ్ని కూడా చంపేసి ఏం చేశారు? అన్వరుద్దీన్ సన్ అయిన మొహమ్మద్ అలీని కర్ణాటకకి నవాబ్గా పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఈ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? ట్రీటీ ఆఫ్ పుడుచేరి ద్వారా ఈ కర్ణాటిక్ వార్ అనేది ఎండ్ అవడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు థర్డ్ చూద్దాం. సో చూడండి కర్ణాటిక్ వార్. సో కర్ణాటిక్ థర్డ్ వార్ ఏదైతే ఉందో 1756 నుంచి 1763 వరకు జరిగింది. సో జరగడానికి గల రీజన్ అంటే యూరోప్ 7 years వార్ అనమాట. ఎవరి మధ్య? బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ మధ్య జరగడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే ఇది టోటల్గా మనకి ఎక్కడైతే మనకి యూరోప్లో ఎక్కడ జరుగుతున్న దానికి మన ఇండియాకి రావడం అనేది చూడండి ఎలా అయిపోయిందో. సో ఎక్కడైతే బ్రిటిష్ కాలనీస్ ఉన్నాయో, ఎక్కడైతే ఫ్రెంచ్ కాలనీస్ ఉన్నాయో రెండు కొట్టుకోవడం స్టార్ట్ చేశాయి అనమాట. సో ఇక్కడ ఫ్రెంచ్ గవర్నర్ మన ఇండియాలో ఏం చేశాడు? ఫ్రెంచ్ గవర్నర్ సంబంధించిన కౌంట్ డి లాలీ అనే పర్సన్ ఏం చేశాడు? బ్రిటిష్ ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అటాక్ చేయడము, ఫ్యాక్టరీస్ని అటాక్ చేయడము, సో అవన్నీ డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? బ్రిటిష్ వాళ్ళు ఊరుకోకుండా సో రిటాలియేట్ చేయడం, తిరగబడ్డం జరిగింది. అప్పుడున్న బ్రిటిష్ జనరల్ ఎవరు? సర్ అయ్యర్ కోట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇటు బ్రిటిష్ వర్సెస్ ఫ్రెంచ్ మధ్య జరిగిన వారే ఏమంటారు? బ్యాటిల్ ఆఫ్ వండివాష్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బ్యాటిల్ ఆఫ్ వండివాష్. దీని తర్వాత ఏం జరిగిందంటే దీంట్లో ఎవరు గెలిచారంటే బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. సో దీని తర్వాత ఫ్రెంచ్ సుప్రీమసీ ఏదైతే ఉందో టోటల్గా ఎండ్ అయిపోవడం జరిగింది. సో బ్రిటిష్ సుప్రీమసీస్ అనడం పెరిగిందనమాట. సో బ్రిటిషే టోటల్గా తను రూల్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి 1757లో మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరగడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 1759లో ఏం జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా జరగడం జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా తర్వాతనే మనకి డచ్ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. బ్రిటిష్ మధ్య అండ్ డచ్ వాళ్ళ మధ్య జరగడం జరుగుతుంది. అండ్ వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 1760లో ఏం జరిగింది? బ్యాటిల్ ఆఫ్ వండివాష్ జరగడం జరిగింది. అదే కర్ణాటిక్ వార్ 3లో మనకి దీని ద్వారా ఏం జరిగింది? ఫ్రెంచ్ పీపుల్ టోటల్గా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ వండివాష్ ఎవరి మధ్య? అటు బ్రిటిష్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ మధ్య జరగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో A1A. ఓకేనా, రైట్. గుర్తొచ్చిందా? అర్థమైందా? రైట్.
సో బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అర్థమైందని అనుకున్నాను. అటు ఇంగ్లీష్కి అటు ఫ్రెంచ్ మధ్య జరిగితే ఫ్రెంచ్ సుప్రమసీ అని టోటల్గా ఎండ్ అయిపోయింది, బ్రిటిష్ గెలవడం అని జరిగింది. సో ఇక్కడ నుంచి ఎవరు లేరనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సో బ్రిటిష్ అనేది ఒక రూలర్గా తను ఎదగడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ జరిగిందంటే వాండివాష్లో జరిగింది కాబట్టి అందుకే దీన్ని బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ అంటారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ బిదారా. సో బ్యాటిల్ ఆఫ్ బిదారా అని ఇక్కడ జరిగింది, ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ హుగ్లీ అని కూడా అంటారు. హుగ్లీ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హుగ్లీ అంటే ఇది ఒక చిన్సూరా ప్లేస్లో జరిగింది, అందుకే దీన్ని బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా అని కూడా అంటారు. సో ఎవరి మధ్య జరిగింది అని అంటే ఇప్పుడే మీరు చెప్పాను నేను 1759లో జరగడం అని జరిగింది చిన్సూరా. ఇది ఎవరి మధ్య, డచ్ అండ్ ఇంగ్లీష్ మధ్య జరగడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 2D 1A 2D 1A 2D. సో డి లేదు ఇదే లేదు కాబట్టి 2నే మనకి చూద్దాం. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. చూడండి, మనకి ఏదైతే మనకి 1707లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఏమైంది, టోటల్గా డిసింటిగ్రేట్ చేయడం జరిగింది. డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బెంగాల్లో కూడా ముర్షిద్ కులీ ఖాన్కు మనకి బెంగాల్ ఇండిపెండెంట్ ప్రకటించుకొని రూల్ చేయడం అని జరుగుతుంది. సో ముర్షిద్ కులీ ఖాన్ ఎవరంటే అప్పట్లో మొఘల్ ఎంపరర్గా ఉన్నప్పుడు, సో మొఘల్ రాజ్యం ఉన్నప్పుడు ఏం చేశారు, ముర్షిద్ కులీ అనే పర్సన్ నవాబ్కి బెంగాల్కి గవర్నర్గా ఉన్నాడు అనమాట. సో ఆ గవర్నర్గా ఉన్నారనే పర్సన్ ఏం చేశారు, బెంగాల్ని ఇండిపెండెంట్ ప్రకటించుకొని దీన్ని రూల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తిని ముర్షిదాబాద్ అనే క్యాపిటల్ని బిల్డ్ చేసుకొని, ఈ ప్లేస్ని బిల్డ్ చేసుకొని తన క్యాపిటల్ చేసుకొని అక్కడ రూల్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ ప్లేస్, ముర్షిదాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి రూలర్స్ ఆఫ్ బెంగాల్గా చూసుకుంటే ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత షుజావుద్దౌలా, హైదర్ జంగ్, అల్వారిద్ ఖాన్, దాని తర్వాత ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు, సిరాజుద్దౌలా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోండి. సో ఉన్న టైంలోనే మనకి ఒకటి ఇంపార్టెంట్ ఈవెంట్ అని జరుగుతుంది. సో ఇప్పుడున్న టైంలోనే మనకి 1756లో మనకి ఏం జరుగుతుంది, థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ అనేది జరుగుతుంది అనమాట. సో అట్లాంటి టైంలో ఏమవుతుంది, అటు బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ కానీ వాళ్ళు ఉన్న స్థావరాల్లో ఏం చేస్తారు, కలకత్తాలో చుట్టూరా ఫోర్టిఫికేషన్స్ కట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెంచ్ కానీ అటు ఫ్రాన్స్ కానీ. సిరాజుద్దౌలా ఏం చేస్తాడంటే ఒకటి ఫర్మాన్ చెప్తాడనమాట, ఏదైతే మీరు ఫోర్టిఫికేషన్ చేస్తానో అవి మీరు కట్టొద్దని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెంచ్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు కానీ బ్రిటిష్ యాక్సెప్ట్ చేయదు. దానికి బదులుగా ఏం చేస్తాడు సిరాజుద్దౌలా, ఈ 1756 జూన్ 20 రోజున ఒకటి జరగడం జరుగుతుంది. అదే బ్లాక్ హోల్ ట్రాజెడీ, కోల్కతా చీకటి గాథాంతం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ ఈవెంట్ అనేది. ఓకేనా, రైట్. సో దీని తర్వాత మనకి ఒక ఆలింగ ట్రీటీ అనేది జరగడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏం మెన్షన్ చేస్తారంటారంటే, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద బెంగాల్ ఏ ఫోర్టిఫికేషన్ కట్టొద్దు అండ్ ఎటువంటి టైప్ ఆఫ్ మెజర్స్ అనేవి తీసుకోవద్దు ఫ్యూచర్లో అని చెప్పడం జరిగింది ఇది ఆలింగ ట్రీటీలో. కానీ ఈ ఆలింగ ట్రీటీని టోటల్గా నెగ్లెక్ట్ చేయడం జరిగింది, టోటల్గా దీన్ని డినే చేయడం జరిగింది. ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. మళ్ళీ వచ్చారు రాబర్ట్ క్లైవ్. తినే మనం ఏం చెప్పాము, హీరో ఆఫ్ ఆర్కోట్ అని చెప్పాం కదా. 500 మెంబర్స్ తోటి వచ్చి మొత్తం మార్కెట్ రీజియన్ డిస్ట్రాయ్ చేసి చాన్ సాబ్ని చంపేసి మళ్ళీ అన్వరుద్దీన్ యొక్క కొడుకుని మొహమ్మద్ అలీని అక్కడ మళ్ళీ నవాబ్ ఆఫ్ ఆర్కోట్కి పెట్టడం జరిగిందని చెప్పాను మేము ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు, రాబర్ట్ క్లైవ్ని ఆలింగ ట్రీటీని టోటల్ డినే చేసేసి ఏం చేశాడు, ఏదైతే ఫ్రెంచ్ చాంద్రానగర్ ఉందో దీన్ని అక్వైర్ చేసుకున్నాడు అనమాట. సో ఇది మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారి తీయడం జరిగింది. ఇది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కాదు, ఓకేనా, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారి తీయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి క్లియర్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇది పలాసీ ప్లేస్లో జరగడం వల్ల ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీగా పేరు రావడం జరిగింది. ఎప్పుడు జరిగింది, 1757 జూన్ 23లో జరగడం జరిగింది. 1757 ఎగ్జాక్ట్గా మనకి 100 సంవత్సరాలైన 1857 మనకి రివోల్ట్కి ముందు. ఓకేనా, రైట్. సో ఎవరెవరి మధ్య, అటు సిరాజుద్దౌలా మధ్య అండ్ రాబర్ట్ క్లైవ్. ఏదైతే సిరాజుద్దౌలా మనకి బ్లాక్ హోల్ ట్రాజెడీ తర్వాత ఆలింగ ట్రీటీ చేసుకున్నారో ఆ ఆలింగ ట్రీటీని రాబర్ట్ క్లైవ్ టోటల్గా డినే చేయడం జరిగింది. డినే చేసేసి ఫ్రెంచ్కి సంబంధించిన చంద్రనగర్ అనేది టోటల్గా తిని అక్వైర్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారి తీయడం జరిగింది. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే ఒకరి హెల్ప్ తీసుకొని ఏం చేశాడు, మీర్ జాఫర్ అనే పర్సన్ని మీర్ జాఫర్ అనే పర్సన్కి తినికి ఆశ పుట్టడం జరిగింది. ఏంటంటే నేను నీకు సిరాజుద్దౌలాని చంపేసి నేను మీకు నవాబ్ బెంగాల్గా మీకు పెడతానని ఆశ పెట్టి మీర్ జాఫర్ని తీసుకోవడం జరిగింది. సో ఈ బ్యాటిల్లో ఏం జరిగింది, ఈ బ్యాటిల్లో సిరాజుద్దౌలా ఓడిపోవడం జరిగింది. సో రాబర్ట్ క్లైవ్ గెలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, దాని తర్వాత ఈ బ్యాటిల్ తర్వాత మీర్ జాఫర్ని నవాబ్ ఆఫ్ బెంగాల్గా వాళ్ళు పెట్టడం జరిగింది. దాంతో కొన్ని డిఫరెన్స్ వచ్చిన తర్వాత మీర్ కాసిం అనే పర్సన్ని కూడా తీసుకురావడం జరిగింది. మీర్ కాసింని మళ్ళీ నవాబ్ ఆఫ్ బెంగాల్గా మళ్ళీ పెట్టడం జరిగింది. తిను ఎవరంటే ఈజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ ద మీర్ జాఫర్ అనమాట. తినెవరు, సన్ ఇన్ లా ఆఫ్
మీర్ మీర్ జాఫర్. ఓకేనా. సో మీర్ కాసిం ఏం చేశాడు, ఏదైతే మనకి ముర్షిదాబాద్ ఏదైతే మనకి ఉందో, ముర్షిదాబాద్ చెప్పాను కదా ఒక సిటీకి కట్టుకొని తను ఉండడం అని జరిగిందని చెప్పాను. ఎవరు, ముర్షిద్ కుల్ ఖాన్ ఏదైతే మనకి మొఘల్ నుంచి డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత ముర్షిదాబాద్ అనే ఏరియాని తన సిటీగా బిల్డ్ చేసుకొని అక్కడ క్యాపిటల్గా తను ఉండడం అని జరిగిందని చెప్పాను. అది తను ఏం చేశాడు, ఈ ముర్షిదాబాద్ నుంచి మాంగిరికి చెందడం జరిగింది. దీనికి ఏం చేశాడంటే, ఎవరైతే బెంగాల్లో ట్రేడర్స్ ఉంటారో మీరు బ్రిటిషర్స్కి ఎక్కువ సపోర్ట్ చేయకండి అండ్ అట్ ద సేమ్ టైం ట్యాక్సెస్ పే చేయకండి అది అని చెప్పడం జరిగింది మీర్ కాసిం. అప్పుడు బ్రిటిషర్స్ కోపం వచ్చి ఏం చేశారు, మళ్ళీ మీర్ జాఫర్ని తీసుకొచ్చి మళ్ళీ మీర్ జాఫర్ని నవాబ్ ఆఫ్ బెంగాల్గా పెట్టడం అని జరిగింది. సో ఇలా ఒక ఆట బొమ్మలాగా ఆడుకున్నారా తప్ప వాళ్ళు రియల్ పవర్గా లేరమ్మా నవాబ్ ఆఫ్ బెంగాల్. కానీ ఎప్పుడైతే మనకి డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే బ్రిటిష్ సుప్రమసీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, టోటల్గా ఒక ఆట బొమ్మల్లాగా ఉండిపోయారు ఈ నవాబ్స్ అనే వాళ్ళు. ఓకేనా, రైట్. సో దాని తర్వాత మీర్ కాసింగ్ ఫస్ట్ ఎయిట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మీర్ కాసింగ్ బ్రిటిష్ వాళ్ళ మీద కోపంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఫస్ట్ ఎయిట్ అయిపోయి అవధ్కి వెళ్ళడం అని జరిగింది. అవధ్లో ఉన్న సో అక్కడ సుజదుద్దౌలా తోటి వాళ్ళు అవధ్లో రూలర్ ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే సుజౌద్దౌలా. సో తినతోటి వీళ్ళు అలయన్స్ పెట్టుకోవడం అని జరిగింది. ఎవరు, మీర్ కాసిం. అండ్ అట్ ద సేమ్ టైం తినతోటి ఇంకొక రూలర్ తోటి కూడా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. తనే షామ్ ఆలం 2. సో తిను మొఘల్ రూలర్ అనమాట. ఓకేనా. సో మీర్ కాసిం తర్వాత మళ్ళీ మీర్ జాఫర్ని నవాబ్ బెంగాల్ చేసిన తర్వాత మీర్ కాసిం కోపం వచ్చి అవధ్కి వెళ్ళి అక్కడున్న రూలర్ సుజదుద్దౌలా తోటి సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం షామ్ ఆలం 2 ఎవరు, తిను మొఘల్ రూరల్. ఓకేనా. ఎవరైతే మనకి ఔరంగజేబ్ తర్వాత మనకి వీక్ రూలర్ అవసరం జరిగింది, వీళ్ళంతా వీక్ రూలర్స్ అన్నమాట. ఓకేనా. షామ్ ఆలం 2 మళ్ళీ మొఘల్ రూలర్ తోటి తిను పొత్తు పెట్టుకొని బ్రిటిష్కి అగెన్స్ట్గా వెళ్ళడం అని జరిగింది. సో ఇప్పుడు ఎవరి మధ్య ఇప్పుడు మీర్ కాసిము ప్లస్ ఇటు సుజౌద్దౌలా అండ్ అట్ ద సేమ్ టైం షామ్ ఆలం 2 వర్సెస్ బ్రిటిష్ రావడం అని జరిగింది. ఇదే మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు జరిగింది, మనకి 1764 అక్టోబర్ 22న జరగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఇందులో ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఓడిపోవడం జరిగింది. మీర్ కాసిం, సుజదుద్దౌలా, షామ్ ఆలం 2 ఓడిపోవడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ గెలవడం జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా. బ్రిటిష్ గెలవడం జరిగింది, వీళ్ళు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మనకి ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఏం జరిగింది అనేది చూసుకుంటే మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరగడం జరిగింది. ఏంటి ట్రీటీ ఆఫ్ అలహాబాద్, టోటల్గా దివానీ రైట్స్ చేయడం జరిగింది. ట్రీటీ ఆఫ్ అలహాబాద్ దివానీ రైట్స్. ఓకేనా. ఆ దివానీ రైట్స్ ఏంటంటే, దివానీ రైట్స్ అంటే కలెక్టింగ్ ఆఫ్ రెవెన్యూ అనమాట. ఏ ఏరియాస్ మీద, అటు ఒరిస్సా మీద, బెంగాల్ మీద అండ్ అట్ ద సేమ్ టైం బీహార్ మీద దివానీ రైట్స్ రావడం జరిగింది బ్రిటిష్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అర్థమైందా మీకు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరి మధ్య జరిగింది, ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎవరి మధ్య జరిగింది, ఇంగ్లీష్ వర్సెస్ షామ్ ఆలం 2. సో 3C అవుతుంది మనకి. సో బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నేను థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు కూడా మీకు చెప్తాను. లెట్స్ సీ. ఇదైతే అర్థమైంది కదా. సో ఏదైతే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి మన బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కంటిన్యూగా చదివితే 2 బ్యాటిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీర్ కాసిం నుంచి మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మనకి డివైడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇది ఏ ట్రీటీ, సో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరిగింది, దివానీ రైట్స్ రావడం జరిగింది ఒరిస్సా, బెంగాల్ అండ్ బీహార్. ఓకేనా, రైట్. అర్థమైంది ఇది మీకు క్లియర్గా, రైట్. సో చూడండి నెక్స్ట్ ఆప్షన్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. థర్డ్ బ్యాటిల్ అంటే మనకి ఇంతకుముందు 1, 2, 3 మన టోటల్గా మనకి 3 బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ అని చూసుకుంటే, పానిపట్ అనేది ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ మనకి 3 బ్యాటిల్స్ అని జరిగితే ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి 1526లో జరగడం అని జరుగుతుంది. ఎవరి మధ్య, అటు బాబర్ మధ్య అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇబ్రహీం లోడి మధ్య జరగడం అని జరుగుతుంది. సో దీని తర్వాత ఏం చేశారు, ఈ బాబర్ అనే పర్సన్ మనకి గెలవడం అని జరుగుతుంది అండ్ ఇబ్రహీం లోడి ఓడిపోవడం అని జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, మొఘల్ ఎంపరర్ స్టార్ట్ అవడం అని జరుగుతుంది. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్. సో బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఏం జరిగింది, 1526లో జరగడం జరిగింది బాబర్ అండ్ ఇబ్రహీం లోడి మధ్య. సో బాబర్ గెలవడం జరిగింది. ఇక్కడ నుంచి మొఘల్ ఎంపరర్ ఏదైతే ఉందో బిగిన్ అవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ చూసుకుంటే 1556లో జరగడం జరిగింది. ఎవరి మధ్య, హేము వర్సెస్ అక్బర్. ఓకేనా. సో ఇందులో అక్బర్ ఎవరైతే ఉన్నారో అక్బర్ గెలవడం అని జరిగింది. సో హేము ఎవరైతే ఉన్నారో ఓడిపోవడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి అక్బర్ రూల్ ఏదైతే ఉందో త్రూ అవుట్ అక్రాస్ ఇండియా ఇక్కడ నుంచి బిగిన్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్.
అర్థమైందా? ఇది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. నెక్స్ట్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? 1761లో జరగడం అని జరిగింది. ఎవరి మధ్య ఇది? అటు ఆఫ్ఘన్స్ మధ్య అండ్ వర్సెస్ మరాఠాస్ మధ్య జరగడం అని జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆఫ్ఘన్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అలీ, తన పేరేంటంటే మొహమ్మద్ షా అబ్దాలీ. తిని ఆఫ్ఘన్ నుంచి రావడం అని జరిగింది. ఓకేనా? మొహమ్మద్ షా అబ్దాలీ అంటే మరాఠాస్ నుంచి రావడం అని జరిగింది. అప్పుడు మరాఠాస్ ఎంపైర్ చూసుకుంటే చాలా పెద్దదన్నమాట. సో పేష్వాస్ ఉండేవారు. సో వాళ్ళు పూణే నుంచి ఇక్కడనే ఉండి వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అక్కడ పానిపట్లో వార్ అనేది జరిపారు. కానీ దీని తర్వాత ఏదైతే ఉందో టోటల్గా మరాఠాస్ వాళ్ళు ఓడిపోవడం అని జరిగింది. సో మరాఠాస్ వాళ్ళు ఓడిపోవడం అని జరిగింది, వీళ్ళు గెలవడం అని జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. అర్థమైందా మీకు ఇది? సో ఇక్కడ నుంచి మరాఠాస్ ఏదైతే రూలింగ్ ఉందో ఎండ్ అవ్వడం అని జరిగింది. రైట్? సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరి మధ్య? 4B మరాఠాస్ వర్సెస్ అబ్దాలీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు క్లియర్గా అన్నీ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను, ఏ డౌట్ లేకుండా. ఏదైనా మీకు డౌట్ ఉంటే మాత్రం కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఫాట్ ఇన్ 1757. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది మనకి 1757లో జరగడం అని జరిగింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైతే మనకి ఈ 1757 జూన్ 23 రోజున జరగడం అని జరిగింది. ఎవరి మధ్య? సిరాజుద్దౌలా అండ్ అట్ ద సేమ్ టైం రాబర్ట్ క్లైవ్ మధ్య జరగడం అని జరిగింది. దీని తర్వాత దీంట్లో రాబర్ట్ క్లైవ్ గెలిచాడు. దాని తర్వాత సిరాజుద్దౌలా ఓడిపోవడం అని జరిగింది. దాని తర్వాత మీర్ జాఫర్ని నవాబ్ బెంగాల్గా పెట్టడం అని జరిగింది. దాని తర్వాత మీర్ కాసిం వచ్చారు. దాని తర్వాత మీర్ జాఫర్ వచ్చారు. మళ్ళీ మీర్ కాసింకి కోపం వస్తే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేసుకొని మళ్ళీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇలా చేయడం అని జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ పక్కన చూసుకుంటే ఇట్ వాజ్ ఫౌట్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ షా ఆలం II అన్నాడు. షా ఆలం II కాలంలో జరిగిన వార్స్ ఏవంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? 1764లో జరగడం అని జరిగింది. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగింది? 1761లో జరిగింది. సో షా ఆలం II కాలంలో జరిగిన ఇవన్నమాట. మరి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎవరి కాలంలో జరిగిందంటే ఆలంగీర్ II అన్నాను. ఆలంగీర్ II వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? మనకి తప్పు అవుతుంది. సో ద ట్రూప్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ లెడ్ బై ద రాబర్ట్ క్లైవ్ ఫాట్ అగేన్స్ట్ సిరాజుద్దౌలా. సో ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇంగ్లీషే కదా. సో ఇంగ్లీష్ ఒక ట్రూప్స్ని మొత్తం లెడ్ చేసింది ఎవరు? రాబర్ట్ క్లీవ్ అనమాట. రాబర్ట్ క్లీవ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోవాలి మీరు. సో దాని తర్వాత ఎవరి వద్ద? వర్సెస్ సిరాజుద్దౌలా. సో సిరాజుద్దౌలా మధ్య జరగడం జరిగింది. సిరాజుద్దౌలా ఏదైతే మనకి బ్లాక్ హోల్ ట్రాజెడీ చేశారో దాని తర్వాత ఆలంగీర్ ట్రీటీ వస్తుంది. ఆలంగీర్ ట్రీటీ అనేది తిను టోటల్గా డినీ చేయడం జరుగుతుంది రాబర్ట్ క్లైవ్. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి దారి తీయడం జరుగుతుంది. ఓకేనా? సో దీని తర్వాత హు వాజ్ ద లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ చెప్పవచ్చు. సో సిరాజుద్దౌలా ఈ వాజ్ ద లాస్ట్ ఇండిపెండెంట్ అనమాట. లాస్ట్ ఇండిపెండెంట్గా ఉండడం జరిగింది. లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్. సో దీని తర్వాత ఏం జరిగింది? టోటల్గా ఎవరైతే నవాబ్ చూస్తున్నారో బెంగాల్కి, ఈ బ్రిటిష్ చేతిలో టోటల్గా ఒక ఆట బొమ్మల్లాగా ఉండడం అని జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం. కానీ అంతకుముందు ఉన్న సిరాజుద్దౌలాకు ముందున్న టోటల్గా రూల్లో చూసుకుంటే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి ఇండిపెండెంట్గానే డిసిషన్ తీసుకోవడం అని జరిగింది. ఎప్పుడైతే సిరాజుద్దౌలా ఈ వార్లో చనిపోవడం అని జరిగిందో, ఓడిపోవడం అని జరిగిందో, దాని తర్వాత ఏం జరిగింది? వాళ్ళు బ్రిటిష్ చేతిలోకి ఒక పప్పెట్స్ లాగా మారిపోయారు నవాబ్స్ అందరూ. సో దాని తర్వాత బ్రిటిష్ చెప్పినట్టు నడవడం జరిగింది. అందుకే ఈ సిరాజుద్దౌలా అనే పర్సన్ మనకి లాస్ట్ రూలర్ ఆఫ్ నవాబ్ ఆఫ్ బెంగాల్గా చెప్తాము. ఓకేనా? సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమవుతుంది? మనకు కరెక్ట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? B ఓన్లీ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ఫస్ట్ కర్ణాటిక్ వార్. సో ఏదైతే మనకి కర్ణాటిక్ వార్స్ అనేవి టోటల్గా 3 జరగడం జరుగుతుంది. సో ఈ వార్స్ తర్వాత బ్రిటిష్ పవర్ అనేది టోటల్గా ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఒక పారమంట పవర్గా మారడం జరిగింది. సో ఇందులో ఎవరెవరికి? అటు బ్రిటిష్ వర్సెస్కి ఫ్రెంచ్ మధ్య జరగడం జరిగింది. సో ఈ టూ అనేవి ఒక సుప్రీమసీగా మారాలని, సుప్రీమసీగా చెందాలని ఇండియాలో ఒక ఇంపీరియలిజంతోనో లేకపోతే ఒక కాంపిటీషన్లోనో, అండ్ ఏదైతే మనకి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉందో మనకి డెక్కన్లో, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది వాళ్ళు గుర్తించి టోటల్గా ఇంటర్నల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకోవడం జరిగింది. సో
అప్పుడు మనకి 1707లో ఏం జరిగింది, ఔరంగజేబ్ అనే పర్సన్ మనకి టోటల్గా మనం చనిపోతే దాని తర్వాత మొఘల్ ఎంపరర్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయింది. ఈ డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంటర్నల్ మ్యాటర్స్కి ఇన్వాల్వ్ అవ్వడం అని జరిగింది, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. సో అందులో భాగంగా చూసుకుంటే మనకి కర్ణాటిక్ గాను, అటు హైదరాబాద్ గాను, బెంగాల్ గాను, సో అటు కర్ణాటిక్లో చూసుకుంటే అంటే ఆర్కోట్ రీజన్ కడు అంటారు. సో అక్కడ మనకి సాదుల్లా ఖాన్ అనే పర్సన్ అక్కడ మనకి ఇండిపెండెంట్గా రూల్ ప్రకటించుకొని అక్కడ తను రూల్ చేయడం అని జరుగుతుంది ఆర్కోటిక్లో. అండ్ హైదరాబాద్ స్టేట్ కూడా మనకి 1724లో జరగడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం బెంగాల్ కూడా ఇండిపెండెంట్గా ప్రకటించుకొని అక్కడ వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది. సో ఇక్కడ మన కర్ణాటిక్ వాస్ అనేది చూసుకుంటే ఇక్కడ కర్ణాటిక్లో ఆర్కోట్ అని కూడా అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పడం అని జరిగింది. సో ఎవరు ప్రకటించుకోవడం అని జరిగింది, సాదుతుల్లా ఖాన్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, సాదుతుల్లా ఖాన్. సో సాదుతుల్లా ఖాన్ తర్వాత మళ్ళీ వచ్చిన రూలర్ ఎవరు, తిన సన్ దోస్త్ అలీ. ఓకేనా, దోస్త్ అలీకి 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. ఒకరు సన్ ఇన్ లా, తన పేరు వచ్చేసి చాంద్ సాహెబ్. అండ్ అట్ ద సేమ్ టైం తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అన్వరుద్దీన్ ఉండడం అని జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఎవరైతే ఫ్రెంచ్ గవర్నర్ ఉన్నారో, ఏదైతే ఆర్కోట్ రీజన్కి ఆనుకొని ఉన్న ఒక తాంజావూర్ రీజన్ని వీళ్ళు ఫ్రెంచ్ గవర్నర్ తిని ఆక్యుపై చేసుకోవడం అని జరుగుతుంది. సో ఈ ఫ్రెంచ్ గవర్నర్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు, ఇటు దోస్తాలు హెల్ప్ చేయడం అని జరుగుతుంది, ఇటు చాంద్ సాహెబ్ హెల్ప్ చేయడం జరుగుతుంది ఫ్రెంచ్ గవర్నర్కి. కానీ ఇక్కడ తాంజావూర్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు, తిను మరాఠాకి ఎక్కువ సపోర్ట్ ఇస్తాడు కాబట్టి అక్కడ సాహు ఫోర్సెస్ రావడం అని జరుగుతుంది. సాహు ఫోర్సెస్ ఎవరు, మరాఠా పేష్వా, దీనికి సపోర్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెంచ్ వర్సెస్ తాంజావూర్కి జరగడం జరుగుతుంది. ఫ్రెంచ్కి సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు, దోస్త్ అలీ, నవాబ్ ఆఫ్ ఆర్కోటిక్ అండ్ చాంద్ సాహెబ్, సన్ ఇన్ లా ఆఫ్ దోస్త్ అలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో బాగా గెలిచిన పర్సన్ ఎవరు, తాంజావూరు గెలవడం అని జరుగుతుంది అండ్ వీళ్ళు ఓడిపోవడం అని జరుగుతుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత దీన్నే బ్యాటిల్ ఆఫ్ దామల చెరువు అని కూడా అంటారు. ఓకేనా, దామల చెరువు అంటారు. దాని తర్వాత సీన్ కట్ చేసుకుంటే ఏం జరుగుతుంది, కర్ణాటిక్ వార్ 1 అవ్వడం అని జరుగుతుంది. ఎప్పుడు జరిగింది ఇది, 1744 నుంచి 48 రావడం అని జరిగింది. దీనికల్ల రీజన్ ఏంటి, ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్. సో ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ అంటే ఏంటన్నా, ఏదైతే యూరోప్లో ఆస్ట్రియాలో హబస్బర్గ్ అనే పర్సన్ చనిపోవడం జరుగుతుంది. తనకి 2 daughters ఉంటారు. అందులో 2 daughters తెరిసా అనే పర్సన్, సో నేను కూడా త్రోన్ని అక్వైర్ చేసుకుంటా అని చెప్పి ముందు రావడం జరుగుతుంది. కానీ ఎవరైతే మగ సంతానం లేరు అని చెప్పేసి తనకి ఫెడ్రిక్ అనే ఒక పర్సన్ ఉంటాడు, ప్రష్యా చెందిన ఒక పర్సన్. తనకి ఆస్ట్రియా తోటి క్లోజ్ రిలేషన్స్ ఉండడంతో అక్కడ ఎవరు మగవాళ్ళు లేరు కదా, సో నేను వెళ్ళి పరిపాలిస్తాను రావడం జరుగుతుంది. కానీ తెలిసవుకుంటుందా తన యొక్క డాక్టర్, అది అబ్సబాక్ ఒక డాక్టర్ ఊరుకోలేదు. సో నువ్వెందుకు రావడం, నేను కూడా నాకు కూడా త్రునుకోవాలని చెప్పి ఇప్పుడు తెరిసాకి మధ్య అండ్ ఇటు ఫ్రెడ్రిక్ 2 మధ్య రావడం అని జరిగింది. ఇటు తెరిసాకి హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరు, బ్రిటిష్ హెల్ప్ చేయడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో అండ్ అట్ ద సేమ్ టైం అలాగే బ్రిటిష్ హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు, అన్వరుద్దీన్. సో అన్వరుద్దీన్ ఎవరు, అన్వరుద్దీన్ ఏదైతే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ దామల్ చెరువులో ఏం జరిగింది, ఇక్కడ దోస్తాలని చంపేయడం అని జరిగింది. చాంద్ సాబీని జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళ ఫ్రెండ్ అన్వరుద్దీన్ ఏం చేశాడు, ఈ గ్యాప్లో ఆర్కోటిక్కి బెంగాల్ అవడం అని జరిగింది. సో ఎవరైతే అన్వరుద్దీన్ ఇక్కడ బెంగాల్కి ఉన్నాడో ఇక్కడ బ్రిటిష్కి సపోర్ట్ చేయడం అని జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ తెరిసాకి హెల్ప్ చేసిన పర్సన్ వీళ్ళు అనమాట. ఇక్కడ ఫెడ్రిక్ హెల్ప్ చేసిన పర్సన్స్ ఎవరంటే వీళ్ళు ఫ్రాన్స్కి సంబంధించిన పర్సన్స్ అనమాట. సో ఇక్కడ ఫ్రాన్స్కి సంబంధించిన పర్సన్ ఇక్కడ ఇండియాలో చూసుకుంటే ఇక్కడ డూప్లెక్స్ అంటే ఫ్రెంచ్ గవర్నర్ అండ్ ద సేమ్ టైం చాంద్ సాహెబ్ దీనికి సపోర్ట్ ఉండమని జరిగింది. సో నేను ఇంతకుముందు క్లియర్గా మీకు చెప్పడం అని జరిగింది. సో ఏదైతే ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ యూరోప్లో జరిగిందో అది ఇండియాకి పాకడం జరిగింది. సో అక్కడున్న బ్రిటిష్ కాలనీస్ కూడా 2 కొట్టుకోవడం అని జరిగింది. సో ఇండియాలో ఇటు ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ 2 కొట్టుకునే, అటు ఫ్రెంచ్కి సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు, చాంద్ సాహెబ్. ఎవరైతే ఈ బ్యాటిల్ ఆఫ్ దామల్ చెరువులో తను చాంద్ సాహెబ్ని మరాఠా వాళ్ళు తీసుకెళ్లి బేరార్లో జైల్లో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత రిలీజ్ చేసిన తర్వాత అన్వరుద్దీన్, అరే నువ్వెట్లరా బాబు, నా త్రోన్ని నువ్వెట్లా, నేను కదరా నేను గవర్నర్ అవ్వాలని చెప్పి అన్వరుద్దీన్ మీద తిరగబడడం జరుగుతుంది. అప్పుడు ఫ్రెంచ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సపోర్ట్ తీసుకొని ఇక్కడ అన్వరుద్దీన్ బ్రిటిష్ సపోర్ట్ చేస్తాడు. సో వీళ్ళ మీద టోటల్గా జరగడం జరుగుతుంది. దీన్నే బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ అని కూడా అంటాము. బ్యాటిల్ ఆఫ్ శాంతం అంటాము, లేకపోతే అడియార్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శాంతం ఎందుకంటే ఇది ఒక ప్లేస్ నేమ్ అనమాట, బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ అని. ఓకేనా, శాంతోమ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మళ్ళొకసారి చెప్పనా, మళ్ళీ చెప్తే ఏంటంటే మీకు క్లియర్గా గుర్తుండిపోతుంది. సో కర్ణాటిక్ ఏదైతే ఆర్కోట్ రీజన్ ఉందో సాదతులు కానీ ఇండిపెండెంట్గా ఉండి పరిపాలించడం జరుగుతుంది. తన యొక్క సన దోస్త్ అలీ మళ్ళీ
థ్రోన్లోకి వచ్చి రూల్ చేయడం జరుగుతుంది. నవాబ్ ఆఫ్ ఆర్కోటిక్ రావడం జరుగుతుంది. తనకి ఒక సన్ ఇన్ లా ఉంటాడు చాంద్ సాహెబ్, తనకి ఫ్రెండ్ ఉంటాడు అన్వరుద్దీన్. దాని తర్వాత ఎవరైతే ఫ్రెంచ్ గవర్నర్ ఉన్నాడో, ఏదైతే మనకి ఆర్కోటిక్ ఆనుకున్న తాంజావూర్ రీజియన్ అక్వైర్ చేసుకుందామని ఫ్రెంచ్ గవర్నర్ అనుకుంటాడు. దీనికి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? దోస్తాలు హెల్ప్ చేస్తాడు, చాంద్ సాహెబ్ హెల్ప్ చేస్తాడు. సో అటు తాంజావూర్ కింగ్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరు? సాహు ఫోర్సెస్ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ బ్యాటిల్ ఎవరు గెలిచారు? సో ఈ బ్యాటిల్ గెలిచిన పర్సన్ ఎవరంటే తాంజావూర్ గెలవడం జరుగుతుంది. సో దీంట్లో ఓడిపోయిన పర్సన్స్ ఎవరు? ఫ్రెంచ్ ఓడిపోవడం అని జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత సో దీన్నే మనం బ్యాటిల్ ఆఫ్ దామల్ చెరువు అంటాము. ఈ బ్యాటిల్ ఆఫ్ దామల్ చెరువు ఏం జరిగింది? ఏదైతే దోస్తలి ఉన్నాడో నవాబ్ ఆఫ్ ఆర్కోట్, సో తను చనిపోవడం అని జరుగుతుంది. ఇంకే మిగిలింది ఎవరు? ఈ చాంద్ సాహెబ్ని ఈ పేష్వాస్ అంటే మహారాతాస్ వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టడం అని జరిగింది. ఇక్కడ మిగిలింది ఎవడు? అన్వరుద్దీన్. ఈ అన్వరుద్దీన్ ఏం చేశాడు? ఈ అన్వరుద్దీన్ గ్యాప్లో ఇది నవాబ్ ఆఫ్ ఆర్కోట్కి నవాబ్ అవడం అని జరిగింది. దాని తర్వాత సీన్ కట్ చేసుకుంటే మనకి కర్ణాటిక్ వన్ ఏం జరిగింది? ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ జరగడం జరుగుతుంది. ఎవరెవరి మధ్య? అటు బ్రిటిష్ మధ్య, ఫ్రెంచ్ మధ్య. సో ఇక్కడ మన ఇండియాకి పాకడం కూడా జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవడు? అన్వరుద్దీన్ గారు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇటు ఫ్రెంచ్కి హెల్ప్ చేసిన పర్సన్ ఎవడు? చాంద్ సాహెబ్. ఎవడైతే బెయిరార్లో జైలు నుంచి మరాఠాస్ తీసుకెళ్లారో అక్కడ చాంద్ సాహెబ్ రిలీజ్ అవడం జరిగింది. ఇక్కడ ఫ్రెంచ్కి వచ్చి ఇక్కడ ఫ్రెంచ్కి సపోర్ట్ చేసి అన్వరుద్దీన్కి అగెనిస్ట్గా ఉండడం జరిగింది. సో అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే బ్యాట్లో శాంతం అంటారు అండ్ అడియార్ కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టేట్మెంట్ చూసుకుంటే ద వార్ వాజ్ ఫాట్ బిట్వీన్ డచ్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ అంట. అసలు డచ్తో సంబంధమే లేదు. ఇటు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ మధ్యలో జరగడం జరిగింది. ఇట్ వాస్ ఎండెడ్ విత్ ద సైనింగ్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ ఐక్స్ లా చాప్లే. సో ఈ టోటల్గా కర్ణాటిక్ వార్ ఏదైతే ఉందో ఐక్స్ లా చాప్లే ట్రీటీ ద్వారా టోటల్గా ఎండడం జరిగింది. సో ఏదైతే ఆస్ట్రియా వార్ ఆఫ్ సక్సెషన్ అనేది ఐక్స్ లా చాప్లేతో ఈ ట్రీటీతో ఎండ్ అయిందో, అదేవిధంగా కర్ణాటిక్ వన్ అనేది కూడా ఈ ట్రీటీతో ఎండ్ అవ్వడం అని జరిగింది. ఓకేనా? అండ్ ద బ్యాటిల్ ఆఫ్ సెయింట్ థోమ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ కర్ణాటిక్ వార్. సో చెప్పాను కదా, థర్డ్ ఏదైతే ఉందో దాన్ని అందుకే బ్యాటిల్ ఆఫ్ శాంతం అంటారు. అందుకే 2, 3 అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అవుతాయి. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే సి, 2 and 3. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు అర్థమైందని అనుకున్నాను క్లియర్గా. రైట్, చూడండి నా నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ హిస్టరీ. సో బ్యాటిల్ ఆఫ్ వాండివాష్, సెకండ్ కర్ణాటిక్ వార్, ట్రీటీ ఆఫ్ ప్యారిస్, ఫార్మేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ద ఎబో ఈవెంట్. క్రోనాలజికల్ ఆర్డర్ అంటే ఒక ఇయర్ వైజ్గా ఏమేమి అయ్యాయి అనే క్రోనాలజికల్ ఆర్డర్లో మీరు పెట్టండి. సో ఆ ఈవెంట్స్ ఎప్పుడెప్పుడు అయ్యాయి అనేది మీకు గుర్తుంటే మీరు పెట్టగలుగుతారు. సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను చూస్తాను కామెంట్ సెక్షన్లో, నాకు ఇది ఆన్సర్ చేయండి. నేను పక్కా చూస్తాను మీ పార్టిసిపేషన్ అనేది. ఓకేనా? సో ఇంతవరకు నేను కొంచెం ఒక క్లియర్ కట్ అనేది మీకు చెప్పడం జరిగింది. కర్ణాటిక్ వార్ 1, వార్ 2, వార్ 3 అండ్ దానికి సంబంధించిన ఈవెంట్స్ అనేవి అసలు ఎందుకు జరిగాయి, ఏంటి జరిగాయి అనేది కూడా మీకు చెప్పాను. ఓకేనా? సో అక్కడ మనకి ఉన్నది ఏంటి అటు బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మాత్రమే. సో వీళ్ళిద్దరి మధ్యనే అంత అల్లకొల్లలమై ఇంటర్నల్ మ్యాటర్స్లో దూరి గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి ఇదంతా చేయడం అని జరిగింది. సో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్న మోడర్న్ హిస్టరీ అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇదేంటంటే మీకు కొంచెం ఎక్కువగా మీకు నేమ్స్ అనేవి రావచ్చు, కానీ బట్ ఏంటంటే ఈవెంట్స్ అనేవి ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో చదువుకుంటూ ఒక స్టోరీ లాగా చదువుకుంటే మీకు ఏంటంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఐఎమ్ డ్యామ్ షూర్ నేను చెప్పగలను తప్పకుండా ఏవైతే నేను చెప్తున్నానో మీకు తప్పకుండా రివిజన్ అవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది మీకు ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా? రైట్. సో నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చి క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. అండ్ అంటిల్ దెన్ కీప్ రీడింగ్ నానా అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.